ఇమీడియట్ కావచ్చు ఏదో కానీ 3 గ్యాస్ సిలిండర్స్ ఎవరి దగ్గర ఉంటాయి. మీ దగ్గరలో ప్రతి ఒక్కరు డబుల్ సిలిండర్ యూజ్ చేస్తుంటారు జనరల్. ఎవరైనా కానీ ఎప్పటికైనా గ్యాస్ బాయ్ మీ దగ్గరికి వస్తాడు, వచ్చి బెల్ కొడతాడు. బెల్ కొట్టి అమ్మ గ్యాస్ సిలిండర్ తెచ్చాను తీసుకోండి అని తెచ్చిస్తారు. కానీ 1000 రూపాయలు 50 రూపాయలు ఎంత తెచ్చిస్తారు. ఆ అబ్బాయికి తీసుకెళ్ళిపోతారు. అబ్బాయి ఎంతమంది సిలిండర్ బాగుందని చెక్ చేసుకుంటారు. ఈ గ్యాస్ సిలిండర్ చెప్పు మేడం ఎంత చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా క్యాబ్స్ వచ్చిన యాజ్ ఎ డీలర్ బాయ్కి ఇట్లా వచ్చిన నువ్వు ఇట్లా తీసుకొని వచ్చి ఇప్పుడు అబ్బాయి ఇట్లా తీస్తాను. నీకు సూక్ష్మంగా కనపరాదు, మీకు బాగానే ఉంటారు. అది కనిపెట్టాలంటే వాటర్ చెప్పాను, బాటిల్లో గ్లాస్ వాటర్ ముఖ్యంగా మీరు చాలా ఇంపార్టెంట్. ఎల్పిజి గ్యాస్ గురించి తెలుసుకోవడం గృహిణులు చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు నిత్యం ఈ స్కూల్కి వచ్చే ముందర నిత్యం ప్రతిరోజు ఏదో ఒకటి చేసుకుని రావాలి. మీరు టీ తాగాలన్నా కాఫీ తాగాలి, ఇక్కడ వచ్చి ఫోన్ చేసినా కానీ ఇక్కడ కూడా గ్యాస్తో తయారవుతాయి. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల రేపు చిన్న చిన్న గ్యాస్ పైర్లను మీరు ఇంటనే కంట్రోల్ చేయాలి. మీ సార్ యొక్క అపార్ట్మెంట్ కూడా నేను డెమో క్లాస్ కండక్ట్ చేసినాను కదా, ఆ రోజు వాళ్ళకు కూడా చాలా ఇవ్వాలి. అందుకే నేను ఎల్పిజి గ్యాస్ తీసుకురావడం చెప్పాను. ఎందుకంటే గృహాలు ఉంటుంది కాబట్టి మీరు ఇదే వాడతారు ఎక్కువ. పోయి గంట పోయి ఫోన్లు తీసుకురా. ఇప్పుడు ఎత్తుంది చూడండి, ప్లెయిన్గా ఉంది. అంటే ఇది లీకేజ్ ఉంటే బబుల్స్ వచ్చేస్తాయి, ఇట్లా బబుల్స్ వచ్చేస్తాయి. అప్పుడు నువ్వు చెప్పే రబ్బర్ కూడా ఒకసారి ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్. ఈ వాటర్ వచ్చేసి వెంటనే బబుల్స్ వచ్చేసినప్పుడు అప్పుడు సిలిండర్ క్లియర్గా ఉంది అని అర్థం. అప్పుడు ఏం చేస్తావు, క్లాత్ తీసేసుకుంటావు, వెంటనే దాన్ని అప్లై చేసేసి లోపల తీసుకుంటావు. ఆ 5 నిమిషాలలో మీరు కేటాయించాలి టైం. ఆ 5 నిమిషాలు అబ్బాయి తెచ్చుంటాడు కదా, ఆ సిలిండర్ అబ్బాయి చెక్ చేసి అమ్మా అని చెక్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకోటి, మీరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు మీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇంట్లోకి వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఒక సిలిండర్ అయిపోతానే ఇంకో సిలిండర్ ఓపెన్ చేసినప్పుడు ఈ క్యాప్ తీయకూడదు. క్యాప్ అట్లే పెట్టండి, బయట ఉంటుంది, బయట వరండాలో పెట్టుకొని అక్కడే పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాప్ వల్ల ఏమవుతుందంటే తీసేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫెస్టివల్స్ వస్తాయి, ఈ దీపావళి కానీ ఇది కానీ వచ్చినప్పుడు ఈ గ్లాస్లో బాటిల్లో పెట్టి ఒక ర్యాకెట్ కాల్స్తారు పిల్లలు. కాల్చినప్పుడు బర్ర నుంచి దీన్ని దూరుతాయి. అది జోక్ కాదు. 4 ఫైర్లకు నేనే పోయినాను. నవోదయ కాలంలో జరిగింది. అపార్ట్మెంట్స్లో పాపం బయట పెట్టారు, తీసి పెట్టారు, ర్యాకెట్ పెట్టారు, లోపలికి వెళ్ళి గ్యాస్ ఫైర్ అయింది. అది ఎంత ఫోర్స్లో వచ్చేస్తుంది తెలుసా ర్యాకెట్, అంతే దూరుతుంది. అందుకోసం మీరు ఎప్పటికైనా కానీ ఈ క్యాప్ చేసేసుకొని పెట్టుకోండి. 2 సిలిండర్స్ మాత్రం. మీకు ఎంటీ సిలిండర్స్ అంటే అవి ఆటోమేటిక్ తీసుకొని వెళ్ళిపోతారు అబ్బాయి. ఇట్లా మీరు ఇది ఉంది కదా పైప్ చూడండి ఒకసారి, ఈ గ్యాస్ పైపు. ఈ గ్యాస్ పైపును ఐఎస్ఐ మార్క్ ఉన్న పైపే తీసుకోవాలి మీరు. ఐఎస్ఐ మార్క్ ఉన్న పైపే. ఇప్పుడు చౌకగా ఉంది సార్, ఒక 150 రూపాయలు దొరికింది బయట, అదే తీసుకునేమని లేకుండా ఎల్పిజి గ్యాస్ ఎవరైనా హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, వాళ్ళ దగ్గర మీరు ఎక్కడైతే సిలిండర్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఐఎస్ఐ మార్క్ ఉన్న గ్యాస్ పైప్నే తీసుకోండి. గ్యాస్ పైపును ఇయర్లీ వన్ టైం ఎవరెవరు మార్చున్నారమ్మా? ఇయర్లీ వన్ టైం. ఈ పైపును నువ్వు మార్చున్నావా? ఇయర్లీ వన్ టైం. ఈ ఇయర్లీ వన్ టైం ఖచ్చితంగా మార్చాలి. మార్చడం వల్ల మీరు బాగుంటుంది. ఇంకోటి ఏమంటే ఈ పైపు చూడండి ఒకసారి, చూడండి ఈ కిచెన్ రూమ్లో ఎవరు యూజ్ చేస్తున్నారో ఇది ఒక క్లాత్ తీసుకొని తుడచాలా నీట్గా. ఒక క్లాత్ తీసుకొని తుడచాలా. తుడచడం వల్ల నీట్గా ఉంటుంది. ఇట్లా గలీజ్ పెట్టడం వల్ల ఏమవుతుంది, రిమ్టోలు వచ్చేసి దాని మీద వాళ్తాయి, హోల్స్ పడతాయి. ఎవరా కిచెన్ రూమ్ అబ్బాయి? నువ్వేనా? ఇట్లా మీ సార్ చెప్పకపోవచ్చు, నేను చెప్తాను. ఎందుకంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఎప్పుడు కూడా నేనే సపరేట్ విజిట్ కొడుతున్నాను ఈ హాస్టల్కు. ఈ గలీజ్ కనపడాలి. ఒక క్లాత్ తీసుకోవాలా, నీట్గా తుడచాలా, నీట్గా. ఇది సేఫ్టీ నాయన, నీకు సేఫ్టీ. ఇచ్చి నీవు నీట్గా రెగ్యులేటర్ ఆన్ అండ్ ఆఫ్, నీకు తెలుసా ఆన్ అండ్ ఆఫ్ ఖచ్చితంగా తెలుసుకోవాలా. చూడండి ఇవన్నీ చూడు ఎంత గలీజ్గా ఉందో. మీరు గృహాలలో ఎక్కువ శాతము మన కిచెన్ రూమ్లో చాలామందికి మనకు హిందువులు అయితే
ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంటుంది, పొయ్యి ఉంటుంది, దీని పక్కనే దేవుని గుడి ఉంటుంది, ఇక్కడే పెట్టుకుంటాము. మీరు చాలామంది వంటలు అయిపోతారు రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి. ఏ టైంలో మీ హస్బెండ్ మెడియేట్ వచ్చి భోజనానికి వచ్చాను ఆ టైంలో చేసి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. అంతేగాని ఆయన వచ్చేంత వరకు ఉంటుందని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎక్కడ బయటకు వచ్చారనుకోండి, ఇక్కడ స్కూల్కి వచ్చారని రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుని రండి, గ్యాస్ ఆఫ్ చేసుకుని రండి ఎప్పుడు కూడా. మీరు ఇంకోటి ఈ ప్రతి వీక్లీ 1 టైం సండే మీకు హాలిడే ఉంటుందా? వీక్లీ 1 టైం హాలిడే ఉంటుంది కదా జనరల్గా. 1 గంట 2 గంటలు మీకు టైం కేటాయిస్తారు కదా. ఆ టైంలో ఏం చేయాలో మీ పైప్ను తుడుచుకోండి నీట్గా, గ్యాస్ పైప్ను తుడుచుకోండి. మీ కిచెన్ రూమ్కి సంబంధించిన స్టవ్ను కానీ దానికి స్టవ్లో రెగ్యులేటర్స్ ఆన్ చేసేటప్పుడు మన స్టవ్ను ఆ బాల్స్ టైప్లో తీసేసి దాంట్లో హోల్స్ లోపల రిమ్టలు కానీ అవి కానీ పడింటాయి, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మీ వెంటిలేషన్ వచ్చే విధంగా వంటశాలను ఏర్పాటు చేసుకోవాలి. వెంటిలేషన్ వచ్చే విధంగా గాలి వచ్చే విధంగా ఉండాలి. అక్కడ ఉండడం ఏమవుతుందంటే మీ ఏరే బయటికి పోవడం రావడం జరుగుతుంది. అదే విషయం. అన్ని డోర్లను లాక్ చేసి గ్యాస్ ఆన్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకొకటి విషయం చెప్తాను, మీరు ఎక్కువ శాతం మీ దగ్గర నుంచి చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏమంటే, ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే అమ్మలక్కలతో ముచ్చట్టు పెట్టింటారు బయట. ఈ గ్యాస్ పాత్రలో పాల పాత్ర పెట్టి గ్యాస్ స్టవ్ పైన పెట్టింటారు. ఆ ముచ్చట్లు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే మీ క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడో పచ్చళ్ళు తిన్న కానీ మొదలు పెట్టింటారు. అది పోయి 1 గంట మీరు అదే ముచ్చట్లో పెట్టి స్టవ్ మీద ఉన్న పాల పాత్ర మీ చుట్టమేం కాదు కదా, అది పొంగి పొర్లించి ఆ గ్యాస్ అంతా అయిపోయింటుంది. గ్యాస్ పోయింటుంది. జరిగిన విషయాలు చెప్తున్నా. ఆ మధ్యకాలంలో మేము ఫైర్ పోయినాము. ఒక 60 years ఉమెన్ చనిపోయింది, ఒక అమ్మాయి 18 years అమ్మాయి కూడా చనిపోయింది. కారణం ఏమంటే గ్యాస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, గ్యాస్ ఎప్పుడు కూడా లీక్ అయిందంటే స్విచ్ చేయడం కానీ ఆఫ్ చేయడం చేయకూడదు. స్విచ్ వేయకూడదు, ఆఫ్ చేయకూడదు. ఓన్లీ డోర్ అట్లా ఓపెన్ చేయాలి, అదే వెళ్ళిపోతుంది. అదే గ్యాస్, అదే టెక్నిక్ అనుకోండి. ఎప్పుడు గ్యాస్ లీక్ అయింది ఇమీడియట్గా మీకు వచ్చేసిండే స్మెల్, మీరు ఏమాత్రం స్విచ్ చేయడం కానీ ఏం చేయని చేయకండి. ఆ కిటికీలు ఏమైనా బ్లాక్ చేసింటే ఓపెన్ చేసి పెట్టేది.